రంగారెడ్డి జిల్లా మేడ్చల్ నియోజకవర్గం గ్రేటర్ హైదరాబాద్లో భాగమైన ఈ నియోజకవర్గంలో నగరం గ్రామం రెండింటి కలయిక కనిపిస్తుంది. అక్కడెక్కడ అపార్ట్మెంట్లు, వాటి మధ్య పంట పొలాలు, రెండు భిన్న వాతావరణాలు కనిపించే ఈ నియోజకవర్గంలో సమస్యలు కూడా ఎక్కువే. జనం ఉండే చోట తాగునీరు, పొలాలు ఉండే చోట సాగునీరు లేక జనం ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల సమస్యలపై రిపోర్టింగ్ చేయాల్సిందిగా స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని సాక్షి మీడియా కోరగానే ఆయన ఒప్పుకున్నారు. స్థానికులను కలిసి కష్టాలను ఓపిగ్గా విన్నారు. అన్నింటినీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్నది తమ ప్రభుత్వమేనని, సీఎం మంత్రులతో మాట్లాడి కష్టాలు తీరుస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు వెంకటాపురం గ్రామానికి సాక్షి విలేకరిగా వచ్చినామా. మీ గ్రామంలో ఉండే సమస్యలు కానీ మీకు ఉండేటువంటి ఇబ్బందులు ఏమంటే తెలియజేసినట్టయితే బాగుంటుంది. దాన్ని మేము పత్రికా ముఖంగా, టీవీ ముఖంగా ప్రచారం చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అమ్మ సర్పంచ్ గారు, మీ గ్రామంలో ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పమ్మా. అందరికి నమస్కారం. మరి ముఖ్యంగా మా గ్రామానికి విచ్చేసి ఉన్న ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా నమస్కారం. మరి మా గ్రామంలో ఎన్నో సమస్యలతోటి ఉన్నాము. మా ఊరి విషయంలో మరి సమస్యలతోటి మేము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. కాబట్టి ఆ సమస్యలకు ఉన్న పరిష్కారం తీరుస్తామని మా ఊరికి వచ్చినందుకు ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. మరి ఎన్నో ఇబ్బందులతోటి మేము ఎదుర్కొంటున్నాము. వెంకటాపురం అంటే వెనుకబడిన గ్రామం కిందికి ఉంది మా గ్రామము. మరి మా గ్రామంలో ఉన్న సమస్యలని మరి మీరు ఎదుర్కొని వాటిని తీర్చగలరని మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా సార్, మరి పెన్షన్స్ రాని వాళ్ళు కొందరు ఉన్నారు. మరి వారి విషయమై తగిన న్యాయం చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా రేషన్ కార్డుల కొరకే కూడా కొందరు ఉన్నారు. మరి వారి విషయంలో కూడా మీరు న్యాయం చేయాలని కోరుతున్నాము. మరి ముఖ్యంగా రోడ్డు సార్, రోడ్డు గురించి కూడా ప్రత్యేకంగా కోరుకుంటున్నాము. జోడిమెట్ల నుంచి డైరెక్ట్ తెనుగూడెం వరకు కూడా మరి డబల్ రోడ్ వేయగలరని కూడా కోరుకుంటున్నాము. మరి అంతేకాకుండా కూడా మరి నీటి సమస్య కూడా మాకు వీక్లీ 2 times వస్తుంది మాకు మంచినీళ్ళు, కృష్ణ వాటర్. మరి అదేవిధంగా కూడా డే బై డే మాకు రావడానికి కూడా మీరు సహాయం చేయాలని కూడా కోరుకుంటున్నాము. మరి ఇంకా అంతేకాకుండా కూడా మరి అంగన్వాడీ విషయంలో కూడా సార్, మరి అంగన్వాడీ విషయంలో కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాము. ఇంతకుముందుకు గర్భిణీలకు, బాలంతలకు మాత్రము ప్రత్యేకంగా ఇక్కడే వాళ్ళకి సరిపడే సరుకులు ఇచ్చి పంపించేది. ఇప్పుడు ఆ విధంగా కాకుండా వాళ్ళకి ఇక్కడే భోజనం ఏర్పాటు చేయాలని పెట్టడం జరిగింది. మరి స్త్రీలు రాలేకపోతున్నారు, వాళ్ళు ఇబ్బందిగా ఎదుర్కొంటున్నారు. దాని విషయంలో కూడా మీరు తీర్చగలని కోరుతున్నాము. మరి మహిళలకు డ్వాక్రా బిల్డింగ్ గురించి కూడా మనవి చేసుకుంటున్నాము. వారికి సరైన ఏర్పాటు చేసి వాళ్ళకి అందుబాటులో ఉండడానికి కూడా సహాయం చేయాలని కూడా కోరుకుంటున్నాము. మరి గ్రూప్లలో కూడా ఉన్న వాళ్ళకి కూడా తదుపరి సహాయం చేయాలని కూడా కోరుకుంటూ పెద్దమ్మ, నీకు పెన్షన్ వస్తుందా? కొర్రెంలోకి ఇచ్చినారు. ఇప్పుడు కూడా కొర్రెంలోకి పండుకుంటానికి జాగలేదు. అరుగు మీద అంటున్నా దోమలకి ఈగలకు. అయితే నీ కొర్రెంలోకి వెళ్ళి ఈ ఊరికి చేపిస్తాం, ఏమి ఇబ్బంది లేదు. పెన్షన్ అయితే వచ్చింది కదా? వచ్చింది కానీ ఇవాళ రాలేదు. వస్తుంది, ఇవాళ కూడా వస్తుంది. ఆడికే పొమ్మంటున్నారు. ఆడికే పోవాలి. ఇవాళ 2 నెలల నుంచి ఆడికే పో, మరోసారి చేపిద్దాం. కళ్ళు లేవు, కాళ్ళు లేవు. అరుగు మీద ఇప్పటికి కూడా మీ ఊరు కొర్రెంలో కిందనే ఉన్నది. అట్లా మరి పెద్ద నీకు పెన్షన్ వచ్చిందా? రాలేదు సార్. రాలేదా? 3 నెలలు. నీకు? నాకు రాలేదు. నీకు రాలేదా? మరి దరఖాస్తు పెట్టుకున్నావా? పెట్టుకోకుండా ఎట్లా వస్తుంది నీకు? నేను కూడా అప్లికేషన్ పెట్టినా సార్, అది పక్క కూడా వేసిరంట, రాలేదు. మరి 65 ఏళ్ళు లేవు కదా? రేషన్ ఉంది సార్, లోట్లో ఓటర్ లిస్ట్ లో ఉంది, జనాభా లెక్కలలో ఉంది. జనాభా లెక్కలు ఉందా? ఆధార్ కార్డు అంటే ఇప్పుడు 15 ఏళ్ల కింద ఏది ఆధార్ కార్డు మొన్న తీసిరి 15 ఏళ్ల కింద. రేషన్ కార్డు తీసిరు సార్. ఈసారి చేపిస్తాము, దరఖాస్తులు పెట్టుకోండి, పెడితే ఈ నెల మీద చేపిద్దాం. ముఖ్యంగా రేషన్ కార్డు అదొకటి. ఎందుకంటే మీరు మాకు వచ్చినందుకు, మా ఊర్లో లోకల్ ఎమ్మెల్యే కాబట్టి, ఏదో మా ఎమ్మెల్యే వచ్చి మమ్మల్ని సర్వనాశనం చేసిందో భగవంతుని కేరకాలి. అది కానీ వచ్చినందుకన్నా మాకు అది మించిన ఒకటి, ముఖ్యంగా రేషన్ కార్డు ఒకటి, పింఛన్ ఒకటి సార్. చాలా అన్యాయం జరుగుతుంది మా ఊళ్ళకి. ఏం జరగకూడదు చూస్తాను, అది ఒక్కటి చూస్తామని చెప్పేసి కోరుకుంటున్నాం. రోడ్డు మాత్రం కంపల్సరీ మాకు డబుల్ రోడ్ ఒకటి కావాలి. ఇంకొకటి మన గుడెంక నుంచి రోడ్డు సార్. ఇప్పుడు ఈ ఊరికి ఇంకో 2-3 ఊర్లో కనెక్టివిటీ పోతేనేమో డబుల్ రోడ్లు అవుతాయి. సింగిల్ వీరికి సింగిల్ రోడ్ అవుతుంది. మీరు అదర్థం చేసుకోవాలి.
ఒక 4 ఊర్లకు పెద్ద రోడ్డు ఉంటేనేమో డబుల్ రోడ్లు అవుతాయి. సరే. సింగిల్ రోడ్డే అవుతుంది. సింగిల్ రోడ్డు చేపించిన మంజూరు అప్ టు కోరేముల దాకా చేపించు. నీ ఇబ్బంది ఏమన్నా? పింఛన్ వస్తలేదు నాకు. ఇదివరకు వచ్చిందా? రాలేదు. ఇదివరకు రాలేదు కదా. రాలేదు. ఇప్పుడు కొత్తగా పెట్టుకున్నాం. విచారణ చేస్తారు, ఏది సరిపోయిందా సరిపోలేదు విచారణ చేస్తారు. అది అట్లా వస్తుంది. ఏమి ఇబ్బంది లేదు. జర రోడ్డు ఇబ్బంది ఉన్నది. రోడ్డు చేపిస్తాం. రోడ్డు గుడికాడికి గుడికాడికా? మరి గుడి చేసుకున్న వాళ్ళు గుడికి పైసలు కడుతురా? దేవునివి కడుతురా? గుడికాడ కూడా మంచిగా చేస్తున్నాము. గుడికాడ కూడా వాస్తులు చేస్తున్నాము. ఇది నేను ఆడొకటి బాపనాయన గీపనాయనకు కమ్యూనిటీ కూడా పెద్దగా కడుతున్నాము. వచ్చేటోళ్ళకి పోయేటోళ్ళకి కూడా మన ఇబ్బంది లేకుండా చేస్తున్నాం అన్ని చేస్తున్నాం. రికార్డు ఉంటే చూడతారా మాది? ఓకే చేస్తాం. కారట్ రాలే పైసలు రేపు పెన్షన్ రాలేదా? పింఛన్ వచ్చింది కానీ కారట్ రాలేదు. కారెట్లు కొత్త ప్రింట్ అవుతున్నాయి. పెన్షన్ల కార్డు ఇస్తారు, రేషన్ కార్డులు ఇస్తారు, అన్ని కారెట్లు ఇస్తారు. కారెట్లు అందరికి ఇస్తారు. ఈ 2 నెలల లోపల కారెట్లు అందరికి ఇస్తారు. పెన్షన్ అయితే వచ్చింది కదా. నీకేముండదు. పిల్లగానికి మంచిగా లేదు నాయన. ఒక్క ఇంటి మాటలు రావు. అన్నం తింటానికి కూడా చెప్పాడు. ఒక మూత్రాన్ని చెప్పాడు. ఇగో నిలబడ్డాడు. ఇట్లా నిలబడ్డాడు. పిల్లగాని ఇబ్బంది జర చూసిపోయిన పుణ్యమతి తండ్రి దాన్ని డాక్టర్ దగ్గర రాపిస్తాము. తీసుకొని రండి, నేను రాపిస్తా. తండ్రి పట్టించుకుంటలేడు. తండ్రి పట్టించుకుంటలేడు. మంచి ఎత్తుకో ఇప్పుడు వద్దు. అరే వాడు ఎత్తుకో. నేను అంగన్వాడీ కార్యకర్తను. మా స్కూల్లో ఫెసిలిటీ ఏది లేదు సార్. అంటే ఏం వాటర్ లేదు, కనీసం కూర్చోడానికి లేవు, ఏమీ లేవు. ఇన్ని రోజుల నుండి ఇవ్వాలి లేవా? ఎప్పుడు అప్పటి నుండి కూడా ఇదే మాట చెప్తున్నాం సార్. ఎన్ని ఏళ్ళ నుంచి అంగన్వాడీ వచ్చి? నేను వచ్చి ఇప్పుడు 4 ఏళ్ళు. అంత మంచి కూడా లేవు. చెప్పిండ్రు మిగతా టీచర్స్ కూడా, వచ్చిన వాళ్ళు కూడా చెప్పేసారు. కానీ ఇప్పటి వరకు కూడా చేయలేదు. ఏమేమి ఫెసిలిటీస్ కావాలి? బాత్రూమ్స్ లేవు, వాటర్స్ కడుక్కోవడానికి లేవు, పిల్లలు తినడానికి కూడా లేవు. గ్రామ పంచాయతీ ఏం చేస్తుంది? చెప్పినాం సార్, వాళ్ళకి కూడా బడ్జెట్ కావాలి అని చెప్పేసి అన్నారు. వాటర్ అయితే కడుక్కోవడానికి కూడా లేదు సార్. ఇచ్చినట్టు దాంట్లో నల్లు వేయాలి. ఇంకా చెప్పినాం సార్ వాళ్ళకి కూడా, మేడం చేసామన్నారు. గ్రామ పంచాయతీ నుంచి ఎన్ని పైసలు అయితే అడికెళ్ళి పైప్ లైన్ పోతలేదా? అడికెళ్ళి పైప్ లైన్ పోతుంది కదా, ఓ నల్ల వాళ్ళకి ఇవ్వాలి. నాకు పింఛన్ వస్తలేదు. ఈ నెల ఇచ్చిర్రు, ఈ నెల ఇచ్చి 2 నెలలు రావాలి. 10,000 ఇచ్చిరా? 1000 ఇచ్చిరా? పాత కూడా ఇప్పిస్తా. అంటే ఇప్పుడు కొత్తగా పెట్టుకున్నావా? గతంలో వచ్చి అప్పటి నుంచి ఆయన ఉన్నప్పటి నుంచి చెప్పించిపోయిన అప్పటి నుంచి ఇద్దరికి వచ్చింది. ఇప్పుడు ఒకరికి ఇప్పుడు పాత ఉన్నోళ్లకు పాత బకాయి కూడా 2 నెలలు తీస్తారు, ఇప్పటి నెల తీస్తారు. ఈ కొత్తగా పెట్టుకున్నట్టు ఇవాళనే మంజూరు చేసింది కాబట్టి ఈ నెల తీస్తారు. నీ పాతదైతే ఇప్పిస్తాం. నమస్తే. పెన్షన్ వస్తుందా? ఒక్కరికే రాజ్యం కానీ ఆయన ఒక్కరికే వస్తుంది. ఇంటికి ముసలాయనకు కన్నా నీకన్నా వస్తుంది. ముసలాయనకు రాజ్యం కానీ నాకు రాయదే. ఇద్దరాలు మొగలు ఒకటే కదా. ఆయన కలకొండి పెడతావు, నువ్వు అలా కొనుక్కుంటావా? అయిపోయిందా? బియ్యం ఇస్తారు. బియ్యం ఇస్తారా? రాలే ఇంకా. ఇవాళ ఇస్తారు, బియ్యం ఇస్తారు, బియ్యం కూడా ఇస్తారు. ఏమి ఇబ్బంది పడకు. మనోరా పెన్షన్ వస్తుందా? ఇప్పుడు సర్కారు ఇచ్చి పెన్షన్ ఇచ్చింది, మంచి సంతోషంగా ఉంది కదా. 500 నుంచి 1500 వచ్చిందా? బియ్యం వచ్చినాయా? తీసుకోలే ఇంకా. బియ్యం కూడా వస్తాయి. పెన్షన్ వస్తుందా సత్తయ్య? పెన్షన్ ఇచ్చిరా? ఇచ్చిరా? తాత ఇప్పుడు ఎన్ని రోజుల దున్నబట్టి? ఇదా నేనా? నేను ఇప్పుడు 75 ఏళ్ళు. 75 ఏళ్ళు. ఇది దేవుని మాన్యమేనా? పట్టానేనా? పట్ట. ఏం పండిస్తావు? ఒడ్లు. ఎకరానికి ఎన్ని వెళ్తాయి? ఎకరానికి వెళ్తాయి 25-30 బస్తాలు. మరి ధర బాగుందా ఈసారి? ధర లేదు. పుట్టికి ఎన్ని వస్తున్నాయి? పుట్టికి 7,000, 6,000. అంటే సావుకారికి ఇస్తే 6,000, 7,000 వస్తాయి. అదే సర్కార్ కమితే గోదాం కమితే 8,200 వస్తాయి. మరి వస్తలేదు కదా సార్ మన గవర్నమెంట్ వాళ్ళు. 4 ఊర్లకు 3 ఊర్లకు షాప్ వేస్తారు, అక్కడికి వచ్చి అమ్మాలి. మరి అట్లా వేసినప్పుడు తప్పనిసరి చేస్తాం. ప్రతాప్ సింగారం వేసినాం, హైదరాబాద్ వేసినాం. అట్లా వేసినప్పుడు తప్పనిసరి చేస్తాం. ఈసారి 8,200 ఇచ్చారు.
పింఛన్ వచ్చిందా? వచ్చింది సార్. మరి పింఛన్ చేత కాదని పింఛన్ తీసుకొని ఇప్పుడు గొర్రె బాగానే కొడుతున్నావు కదా? ఇక మెల్లగా కొడుతున్నా సార్. వెళ్ళ కొడుతున్నావు, చేసేటోళ్ళు లేడు. చేసేటోళ్ళు లేడు. ఎన్ని రోజులు అన్నారు? ఇప్పుడు 25 రోజులు అయింది. 25 రోజులు అయింది. ఏం ఓట్లు పెట్టినావు ఈసారి? నెల్లూరు సోనా. మరి సన్నోట్లు సోనా వంతదా యాసింగి? ఇక ఏమంతదో ఇక దేవునికి ఎరక. దొడ్డు పెట్టాలి. ఇక దొడ్డు లేవు, రోగం పడుతుందని సన్నోట్లే పెట్టినాం. ఓకే కానీ ఇలా కలుపుకున్నా వచ్చిరా నార్వీక? రాజే ఎట్టే కూలి ఎంత వేస్తున్నావు? కూళ్ళు 250 అట. 250? ఇస్తున్నారు 200. అంటే రెక్కాడి జర కలుపు మంచిగా దొక్కితే 1 గంట మొదలు వస్తే కూలి అయితే 200 అయితే 150 కష్టం ఇచ్చేస్తారు. నిన్న చేస్తారా? అసలు చెయ్య ఇట్లా అన్నారు. అదంతా మంచిగొత్తురి మంచిగొత్తురి లేవల్ సార్లు చేయి. ఏమట్లు ఇవి? కేశవులా? ఇట్లా ఫోటోలు పడతారు చూడు. పాట పాడురి. ఈరోజు వెంకటాపూర్ గ్రామం సందర్శించడం జరిగింది. సందర్శించే సందర్భంలో అనేక విషయాలు ప్రస్తావనకు వచ్చినాయి. అందులో ప్రధానమైనటువంటిది కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారు ఇచ్చిన వాగ్దానాల మేరకు, మేనిఫెస్టోలు ఇచ్చిన మేరకు కార్యక్రమాలు అమలు చేసేటప్పుడు చాలామంది ముసలి వాళ్ళు పెన్షన్లు అందలేదని, కొందరు రేషన్ కార్డులు రాలేదని చెప్పడం జరిగింది. 100కి మా మండలంలో 6,500 పెన్షన్ ఉంటే ఇప్పుడు 9,500 పెన్షన్లు ఇచ్చినాం ఈ రోజుకు. ఇంకా కూడా కొందరివి రాని వాళ్ళకి ఇప్పించేదానికి ప్రయత్నం చేద్దాం. వాళ్ళకి ఏమాత్రం ఇబ్బంది లేకుండా గతంలో ఎవరికైతే పెన్షన్లు వచ్చి ఉన్నాయో వాళ్ళందరికీ ఇప్పించేటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. అందులో ప్రత్యేకంగా నేను శ్రద్ధ తీసుకుని వెంకటాపురం గ్రామ ప్రజలందరికీ కూడా ఇప్పించే కార్యక్రమం చేస్తాం. రేషన్ మాత్రం ఈ జనవరి నుంచే పంచుతున్నారు కాబట్టి రేషన్ కార్డు ఇంకా తయారు కాలేదు. కానీ రేషన్ కోటా, పెంచిన కోటాను మాత్రం వాళ్ళకి ఇస్తున్నాం. ఎవరికైతే అందకపోతే వాళ్ళు కూడా తిరిగి దరఖాస్తు చేసుకున్నట్లయితే వారందరికీ కూడా రేషన్ కార్డులు వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ నిరంతరం ప్రక్రియ, ఇది ఒకనాటికి ఆగేది కాదు కాబట్టి నిరంతరం ప్రక్రియ కాబట్టి ఆ కార్యక్రమం చేస్తాం. అభివృద్ధి విషయాలకు వస్తే చాలా విషయాలు చెప్పినారు. రోడ్ల విషయం చెప్పినారు, అంగన్వాడీ విషయం చెప్పినారు, డాక్రా మహిళలకు ఉన్న ఇబ్బంది చెప్పినారు. డాక్రా మహిళలకు కూడా ఉన్న పంచాయతీ బోర్డు, పాత పంచాయతీ బోర్డు వాళ్ళకి ఇస్తామని గతంలో తీర్మానం చేసి ఉన్నది కాబట్టి వాళ్ళకి దానికి రంగగింగేసి అక్కడ ఉండే బాత్రూమ్లు గిట్ట కట్టించి వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు చేస్తాం. తప్పకుండా అది కూడా త్వరలోనే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇంకా రోడ్డు విషయం వాళ్ళకు కోరిన డబుల్ కావాలని, ఇదేమో ఒక 5-6 కనెక్టివిటీ రోడ్డు కాదు కాబట్టి సింగిల్ రోడ్డే అవుతుంది. సింగిల్ రోడ్ ఆల్రెడీ మంజూరు చేయించినాం, దానికి ఏమాత్రం ఇబ్బంది లేదు. టెండర్లు అయినాయి ఆల్రెడీ. ఇంకో 10-15 రోజుల టెండర్లు ఫైనల్ చేసుకొని ఆ కాంట్రాక్టర్లు వస్తారు, పనిచేస్తారు, ఏమి ఇబ్బంది లేదు. రోడ్డు కూడా అయిపోతుంది. ఈ ఊరి గ్రామ సమస్యలు నాకు తెలవని కావు. గత 35 ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాం. ఇది ఒకప్పుడు కొర్రెమల గ్రామ పంచాయతీ, ఇప్పుడు ఒకటే పంచాయతీ నెంబర్ ఎన్నికయ్యేది. సపరేట్ పంచాయతీ బోర్డు చేయించినాం, సపరేట్ అభివృద్ధి చేస్తున్నాం. దీనికి ప్రధానంగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండటం, పురాతనమైన టెంపుల్ ఉండటం, దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ టెంపుల్ ఏదైతే తిరుపతి వెంకన్న ఆంధ్రాకు పోయిండో, మా ఈ వెంకన్నను మేము కూడా డెవలప్ చేసుకుని ఒక పర్యాటక కేంద్రం కూడా తయారు చేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి దగ్గరికి కూడా తీసుకుపోయి ఇది మంచి అభివృద్ధి చేసడానికి ఈ గ్రామానికి ఫ్యూచర్ ఉంటుందని మనవి చేసుకుంటూ ఈరోజు ప్రజా సమస్యలు తెలుసుకోవటానికి సాక్షి టీవీ న్యూస్ వాళ్ళు వచ్చినందుకు వారికి అభినందనలు తెలియజేస్తూ, ఇలాంటి ప్రచారాలు జరిగితే ప్రజల చైతన్యం వస్తుంది, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఏర్పడుతుంది. దానికి అనుగుణంగా ఈరోజు వెంకటాపురం గ్రామంలో అనేక సమస్యలు పరిష్కరించుకోవడానికి అవకాశం కలిగింది. చాలామంది పెద్దలు వారికి ఉండేటువంటి ఇబ్బందులు కూడా తెలియజేసినారు. మరి ఇటు ప్రోగ్రామ్ను అరేంజ్ చేసినటువంటి సాక్షి న్యూస్ రీడర్ శ్రీనివాస్ గారికి,
మిగతా వారు ఎంబడి వచ్చినటువంటి న్యూస్ ఛానల్ సంబంధించిన వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై తెలంగాణ. కెమెరామెన్ శ్రీనివాస్తో సుధీర్ రెడ్డి గారు, వెంకటాపురం గ్రామంలో.